పశ్చిమ బెంగాల్ ఉంది భారతదేశంలోనా బంగ్లాదేశ్లోనా? వాడు నేషనల్ సిటిజన్స్ పార్టీకి సంబంధించి ఎంపీ నహీద్ ఇస్లామో ఎవడో ఉన్నాడు. వాడు అంటాడు మమతా బెనర్జీ దీదీ దీదీ కాదురా నాయన, ఆమె దాది బామ్మ. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. సరే దీదియో దాదియో వాడు ముసలోళ్ళ ఉన్నాడు, ఓకే లెట్ ఇట్ బి, నేను ఎవరైనా తక్కువ చేయను, గౌరవిద్దాం. సరే ఆయనకు దీది మనకు దాది. ఏంటి ఇప్పుడు విషయం? నువ్వు ఢిల్లీ వెళ్ళి పోరాటం చేయి, మేమున్నా నీ వెనక. ఎవడరా నువ్వు అసలు? మేము ఇదిలిచ్చినటువంటి ఎంగుల మెతుకులు తిని బతుకుతున్న వాళ్ళు మీరు. ఇప్పుడేదో సంపాదించుకుంటూ ఉండొచ్చు కాదు, ఒకప్పుడు మేము పాకిస్తాన్ మీద యుద్ధం చేసి వారిని బంధించి మీకు స్వేచ్ఛను ప్రసాదించాం. అటువంటి మీరు ఈరోజు మా దేశంలో జరిగే వాటిని గమనిస్తూ అవి ఏదో పెద్ద తప్పు అన్నట్టు, అదేమంటే అక్రమంగా వలసొచ్చినటువంటి బంగ్లాదేశీయులు రోహింగ్యాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భారతీయులు అంటూ వారిని అక్కడే ఉంచాలంటూ ఏంద్రా సొల్లు కబుర్లు అసలు మీరు? ఎవడరా మీరంతా అసలు? ఈ మమతా బెనర్జీ చేసినటువంటి దిక్కుమాలిన పని ఏంటంటే, ఇన్నాళ్ళు ఈ ప్రభుత్వ భూములు ఉంటాయి చూశారు, రైల్వే భూములు, రోడ్డు పక్కన R&B భూములు, వాటిలో అడ్డదిడ్డంగా గుడిసెలేంటి రేగు షెడ్లేంటి మొత్తం వేసేసి లక్షల్లో ఆ బంగ్లాదేశీయులని రోహిల్ని దించింది. దించడమే కాకుండా వచ్చిన వాళ్ళకి వచ్చినట్టుగా ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, ఓటర్ కార్డులు. మొన్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్లో భాగంగా మొత్తం నీరు అవతలేశారు. ఇంకా ఉన్నారు, స్క్రాప్ ఉన్నారు. ఇప్పుడు నిజమైనటువంటి భారతీయ ముస్లింలు చాలా సంతోషంగా ఉన్నారు. అది గమనించినటువంటి ఈ బంగ్లాదేశ్ ముస్లింలు, పాకిస్తాన్ ముస్లింలు తట్టుకోలేకపోతున్నారు. భారతదేశంలో హిందూ ముస్లిం మధ్య చిచ్చుండాలి, అది వాళ్ళ బతుకు. మన దేశంలో ముస్లింలేమో ఇప్పుడు అన్ని చక్కగా ఉన్నాయి అమ్మాయి అని అనుకుంటూ ఉంటే, మీరు అట్లా అనుకోవద్దు అంటూ రెచ్చగొడుతున్నారు. బట్ ఇక్కడ నా దేశ భారతీయ ముస్లింలు ఎవరైతే ఉన్నారో రెచ్చిపోరు. మన ప్రధాని మోడీ అనే విషయం వారికి తెలుసు. భారతదేశంలో ముస్లింలు సురక్షితంగా సంతోషంగా విషయం వాళ్ళకి తెలుసు. ఇటువంటి మూమెంట్లో ఛాన్సే లేదు. ఎవడో ఏదో కూస్తే దానికి సపోర్ట్ పలకడం, ఎవడో ఏదో కూస్తే దానికి రెచ్చిపోవటం చేయరు. మమతా బెనర్జీ ఈరోజు ఎంత వరస్ట్గా తయారైందంటే, జగన్మోహన్ రెడ్డికి అమ్మమ్మలా తయారైందండి. ఏకంగా నేను రాజీనామా చేయననిద్ది. అక్కడ ఆల్రెడీ అసెంబ్లీకి సంబంధించి అన్నప్పుడు ఒక టెన్యూర్ అనేది ఉంటుంది. శాసన మండలి, శాసనసభ, లోక్సభ, రాజ్యసభ. లోక్సభ వచ్చేసి దాని 5 సంవత్సరాల పదవీ కాలం అయిపోగానే ఆటోమేటిక్గా రద్దు చేయొచ్చు. అక్కడ రాష్ట్రపతి. ఇక్కడ రాష్ట్రానికి సంబంధించి అన్నప్పుడు ఈ గవర్నర్కి అధికారం అనేది ఉంటుంది. అలా నిన్న 7వ తారీఖున పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ రద్దు చేశారు. శాసన మండలి కానీ అక్కడ రాజ్యసభ కానీ దీనిని ఎవరు రద్దు చేయరు. అది నిరంతర సభ, సభ్యులు మారుతూ ఉంటారు. సో ఇప్పుడు విషయం ఏంటి? రాజీనామా చేయను అంది, దెన్ ఆటోమేటిక్గా సభ ఇటు రద్దు అయిపోయింది. ఇప్పుడేమంటుంది, నేను సుప్రీంకోర్టుకి వెళ్తా అంటుంది. ఎల్లు ఎవడొద్దండి నిన్ను? ఈ మూమెంట్లో జగన్ గుర్తొస్తున్నాడు జనాలకి. అమ్మ వైఎస్ రాజశేఖర రెడ్డిని కూడా వ్యతిరేకించిన వాళ్ళు జగన్ను చూసి, అమ్మ బాబోయ్ ఈయన కానీ వీళ్ళ నాన్న చాలా గొప్పవాడురా, ఈయనేటట్టున్నాడు అని వైఎస్ఆర్ అన్న ఒకరోజు ఏసోడించుకున్న వాళ్ళు కూడా, అమ్మ వైఎస్ఆర్ బెటర్ అబ్బాబు అని చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు మమతా బెనర్జీ ఏం చేస్తుంది? ఏకంగా నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా అన్నటువంటి వ్యక్తి, ఈవీఎంలో ట్యాంపరింగ్ చేసి గెలిచినటువంటి వ్యక్తి, మేము బేసికల్గానే మేమే గెలిచామని చెప్పినటువంటి వ్యక్తిని మనం ఎన్నాళ్ళు ఏసడించుకుంటున్నాం. ఏ మనిషిరా బాబు అని చెప్పేసి. ఎందుకు 39% మళ్ళీ మాకు ఓట్లు వచ్చాయి అంటున్నాడు కదా. అటువంటి జగన్ ఈరోజు అమ్మ బాబోయ్ జగన్ గొప్పవాడరా బాబు, రాజీనామా చేసి మంచి పని చేశాడు అని పొగుడుతున్నారు. ఎందుకు? పశ్చిమ బెంగాల్లో 2/3 మెజారిటీ స్పష్టంగా బీజేపీకి వచ్చింది. దారుణంగా టీఎంసీలు ఓడిపోయారు. ఇక మమతా బెనర్జీ అసలు ఏ రకంగా ఉండింది ముఖ్యమంత్రిగా? పదవీకాలం అయిపోయాక రాజీనామా చేయాలి కదా, చేయలా. దాంతో సభ రద్దు చేశారు. ఇక రోడ్డును పడింది. ఎందుకు? పాప అని వస్తుంది, మళ్ళీ చిన్నాము కదా పెద్దాము కదా, జేజ కూడా వదిలే, మా జేజ అంటే చాలా ఇష్టం. దీది ఆర్ దాది. సో బామ్మ ఆమెకి ఇప్పుడు ఏంటి? ఎమ్మెల్యేగా గెలవలా, అసెంబ్లీ ఆల్రెడీ రద్దయింది, లోక్సభకు సంబంధించి ఇప్పట్లో ఎన్నికలు రావు, రాజ్యసభలో ఏదైనా ఒక సీట్ ఖాళీ అయినా అది ఖచ్చితంగా బీజేపీలో కొడతారు. సో ఒక ఎమ్మెల్యే పోస్ట్ లేదు, ఎంపీ పోస్ట్ లేదు. ఒకవేళ ఎవరైనా ఖాళీ చేసి ఒకవేళ వాళ్ళ పార్టీలో ఎవరైనా గెలిస్తే వాళ్ళ చేత రాజీనామా చేయించి అక్కడ పోటీ చేద్దాం అనుకుంటే మళ్ళీ సువేంద్ర అధికారి అక్కడికి వస్తాడు, మరలా ఓడిస్తాడు,
మన నందిగ్రామంలో ఓడించాడు. నిన్న వచ్చేసి భవానీపురం ఎక్కడ పోటీ చేస్తే అక్కడ ఓడించాడు. ఇప్పుడు మూడోసారి కూడా ఓడించాడు, రెడీగా ఉన్నాడు. ఎందుకంటే రేపు ముఖ్యమంత్రిగా అతనే ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. సో విషయం ఏంటి, ఎమ్మెల్యే గెలిచే స్కోప్ లేదు, ఎంపీగా గెలిచే స్కోప్ లేదు, అసెంబ్లీలో అడుగు పెట్టలేదు, పార్లమెంట్ అడుగు పెట్టలేదు. ఇంకెక్కడ ఏంటంటే వన్స్ కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మమతా బెనర్జీ అవినీతికి సంబంధించి మొత్తం లెక్కలు బయటకు వస్తాయి. దాంతో జైల్లో చెప్పకూడి ఖాయం. ఈ వయసులో ఇక జైల్లో ఉన్నటువంటి ఇక అక్కడే ఇంకంతే. సో వీడియో కండిషన్ మీకు అర్థమైందా? క్లియర్గా పశ్చిమ బెంగాల్లో రేపు బీజేపీ ప్రభుత్వం ఫామ్ కాబోతుంది. ఈమె సుప్రీంకోర్టుకి వెళ్ళినా, జగన్ లాగా నేనే గెలిచానంటూ ప్రజల మధ్యకి వెళ్ళినా, ఎక్కడైనా సరే చెప్పేది ఒకే ఒక్కటే, ఏరా బాబు ఈఎంఎల్ ట్యాంపరింగ్ అయితే మరి 80 సీట్లు ఎందుకు వచ్చినాయి మీకు అని చెప్పేసి మమతా బెనర్జీ అంటే ఏం చెప్పిద్ది? జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఈఎంఎల్ ట్యాంపరింగ్ అయితే మీకు 30% ఓట్లు యాడ్ నుంచి వచ్చినట్టు ఏం చెప్తాడు? జనాలు పిచ్చోళ్ళు కాదు కదా, గొర్రెలు ఉన్నాయి మనం చెప్తే వింటారు, గొర్రెలు ఉన్నాయి మన కోసం తలను నరుక్కుంటారు అన్నట్టుగా తయారైపోయారండి వీళ్ళైతే. సో వీడియో క్లోజ్ చేస్తున్నాం. జగన్కి అమ్మమ్మలాగా తయారైపోయింది మమతా బెనర్జీ. ఓడిపోతే కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా వస్తే అసెంబ్లీ అడుగుపెట్టే అవకాశం కూడా లేక ఎమ్మెల్యేగా ఓడిపోయింది కాబట్టి ఇక ఏం చేయాలో తోచగా పిచ్చిపడి దానికి మళ్ళీ చేస్తుంది. కానీ ఇది భారతదేశం, రాజ్యాంగంతో నడుస్తున్న దేశం కాబట్టి చట్టాలన్నీ తమ పని తాము చేసుకుపోతాయి. ఇక బంగ్లాదేశ్లో ఎవడైతే ఈరోజు వాగుతున్నారో చక్కగా వారికి ఇన్ టైంలో బుద్ధి చెప్పే బాధ్యత మన మోడీ అండ్ అమిత్ షా తీసుకుంటారు. ఓవరాల్గా పశ్చిమ బెంగాల్లో నిజమైనటువంటి స్వేచ్ఛ, స్వాతంత్రం రేపటి నుంచి రాబోతూ ఉన్నాయి.